అందరికీ నమస్కారం. సరే, ఈరోజు మనం మన కథలో కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. అప్పటి ప్రాచీన భారతదేశంలో అప్పటికే ఒక మతం బలంగా ఉంది. అయినా సరే, బౌద్ధం, జైనం లాంటి రెండు చాలా పెద్ద మతాలు కొత్తగా ఎందుకు పుట్టాయి? అసలు ఆ అవసరమేమొచ్చింది? ఆ కథేంతో తెలుసుకుందామా? చూసారా, అసలు పాయింట్ ఇదే. అప్పటికే సమాజంలో ఒక మతం ఉంది, దానికి దాని పద్ధతులు ఉన్నాయి. అంత బాగానే ఉన్నప్పుడు ప్రజలకు కొత్త దారులు వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ ఒక్క ప్రశ్నకు మనకు సమాధానం దొరికితే చాలు, అసలు కథ మొత్తం మనకు చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. సరే, ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 స్టెప్స్లో వెళ్దాం. ఫస్ట్, అసలీ కొత్త మతాలు ఎందుకు రావాల్సొచ్చింది, కారణాలేంటి అది చూద్దాం. ఆ తర్వాత బౌద్ధం గురించి, అంటే బుద్ధుడి జీవితం ఎలా ఉండేది, ఆయన ఏం చెప్పారు అన్నది తెలుసుకుందాం. నెక్స్ట్, జైన మతం వైపు వెళ్దాం. మహావీరుడి కథ ఏంటి, ఆయన చెప్పిన సూత్రాలేంటి, ఇలా ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. రైట్, ఇక మొదలు పెడతాం. అసలు కొత్త మతాల అవసరం ఎందుకొచ్చిందో తెలియాలంటే మనం ముందుగా అప్పటి సమాజం ఎలా ఉండేదో చూడాలి. అప్పటి పరిస్థితులేంటో అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరిగిందంటే, అప్పటికే ఉన్న వేదమతం ఉంది కదా, అది రాను రాను చాలా కష్టంగా, ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. అంటే సామాన్య ప్రజలకు అది అందుబాటులో లేకుండా పోయిందన్నమాట. దానికి తోడు మూఢనమ్మకాలు బాగా పెరిగిపోయాయి. యజ్ఞాలు, యాగాలు పేరుతో జంతుబలులు కూడా ఎక్కువయ్యాయి. ఇక సమాజంలో చూస్తే బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. దీన్ని క్షత్రియులు, అంటే రాజులు, సైనికులు, వాళ్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీకే ఎందుకంత ప్రాధాన్యత అని. ఇంకోవైపు వ్యవసాయం, వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించుకున్న వైశ్యులు కూడా మాకు డబ్బుంది, కాని సమాజంలో గౌరవం లేదు, మాకూ సమానత్వం కావాలి అని అడగడం మొదలుపెట్టారు. చూశారా, ఇలా సమాజంలో వస్తున్న ఈ మార్పులు, ఈ అసంతృప్తే కొత్త ఆలోచనలకు, కొత్త మతాలకు దారితీసింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే వచ్చిన ఒక గొప్ప మార్పే బౌద్ధమతం. మరి దాని తీసుకొచ్చిన గౌతమ బుద్ధుడి జీవిత కథ ఎంత అద్భుతంగా ఉంటుందో పదండి ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. గౌతమ బుద్ధుడి జీవితంలో కొన్ని ముఖ్యమైన స్టేజెస్ ఉన్నాయండి. క్రీస్తుపూర్వం 563లో ఇప్పుడున్న నేపాల్లోని లుంబిని అనే ఊరిలో ఒక రాజకుమారుడుగా పుట్టారు. కాని తన 29వ ఏట సత్యమంటే ఏంటో తెలుసుకోవాలని రాజ్యాన్ని, భార్యని, బిడ్డని అన్నింటినీ వదిలేసి బయటకొచ్చేశారు. అలా ఎన్నో ఏళ్లు తిరిగి చివరికి 35ఏళ్ల వయస్సులో బోధ్గయ అనే చోట ఆయనకు జ్ఞానోదయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు తన బోధనలందించి 80వ ఏట కుషీనగర్ అనే ప్రదేశంలో ఆయన ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. దాన్నే మహాపరినిర్వాణం అంటారు. అసలు అంత పెద్ద రాజ్యాన్ని, సుఖాలని వదిలేసి ఒక యువరాజా ఎందుకు బయటకొస్తాడు? ఎందుకంటే ఆయన చూసిన 4 దృశ్యాలు. అవే ఆయన జీవితాన్ని మార్చేశాయి. మొదటిసారి ఒక ముసలి వ్యక్తిని చూశారు. తర్వాత ఒక రోగంతో బాధపడుతున్న మనిషిని చూశారు. ఆ తర్వాత ఒక శవాన్ని చూశారు. అప్పుడు అర్థమైందాయనకి, జీవితమంటే కేవలం సుఖం కాదు, ఇందులో ముసలితనం, రోగం, చావు అనే బాధలు కూడా ఉన్నాయి అని. కాని 4వసారి ఆయనొక సన్యాసిని చూశారు. ఆ సన్యాసి ముఖంలో ఎలాంటి బాధ లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు సిద్ధార్థుడికి ఒక ఆలోచన వచ్చింది. ఓ, అయితే ఈ బాధలన్నింటినీ దాటి ప్రశాంతంగా ఉండే మార్గం కూడా ఒకటి ఉందన్నమాట అని. ఆయనలా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారు చూశారా? ఆ సంఘటనకు ఒక ప్రత్యేకమైన పేరుంది. అదే మహాభినిష్క్రమణ, అంటే ఒక గొప్ప త్యాగం అని అర్థం. ఒక్కసారి ఆలోచించండి, లోకంలో ఉన్న దుఃఖానికి కారణం తెలుసుకోవడం కోసం ఒక రాజకుమారుడు తన సర్వస్వాన్ని, కుటుంబాన్ని, రాజభోగాలని అన్నింటినీ వదిలేయడం, నిజంగా అది ఆయన జీవితంలోనే ఒక అతిపెద్ద మలుపు. సరే, ఇది బుద్ధుడి జీవిత కథ. మరి జ్ఞానోదయమయ్యాక ఆయన ఏం చెప్పారు? ఆయన బోధనలు ఏంటి? అసలా బోధనలు ఆయన తర్వాత కూడా ఎలా వ్యాపించాయి? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. బుద్ధుడు 4 గొప్ప నిజాలు చెప్పారు. వాటినే ఆర్యసత్యాలు అంటారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం దుఃఖంతో నిండి ఉంది. అంటే పుట్టడం ఒక దుఃఖం, ముసలితనం ఒక దుఃఖం, చావు ఒక దుఃఖం. ఇలా జీవితంలో బాధ అనేది ఒక భాగం. ముందు ఈ నిజాన్ని మనం ఒప్పుకోవాలి. ఇదే ఫస్ట్ స్టెప్. మంచిది. మరి ఈ దుఃఖమంతా ఎందుకొస్తోంది? దీనికి కారణమేంటి? బుద్ధుడు చాలా సింపుల్గా చెప్పారు, మన కోరికలే మన దుఃఖానికి కారణం.
అది కావాలి ఇది కావాలి అని మనం ఆరాటపడతాం కదా, ఆ ఆరాటమే, ఆ ఆశే మనల్ని బాధ పెడుతుందన్నమాట. ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. మన బాధకు కారణం మన కోరికలే అయినప్పుడు ఆ కోరికలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు బాధ కూడా పోతుంది కదా. అంటే దుఃఖాన్ని అంతం చేసే దారి మన చేతుల్లోనే ఉంది. ఆశల్ని, కోరికల్ని గెలిస్తే చాలు మనం ఫ్రీ అయిపోతామని బుద్ధుడు చెప్పారు. ఇక 4వది ఫైనల్ పాయింట్. బుద్ధుడు ప్రాబ్లం చెప్పి సొల్యూషన్ చెప్పి ఊరుకోలేదు. ఆ సొల్యూషన్ని ఎలా సాధించాలో కూడా చెప్పారు. సరే, కోరికలను జయించాలి అంటున్నాం, కాని ఎలా? దానికి ఆయన చూపించిన దారే ఈ అష్టాంగ మార్గం. అంటే దుఃఖాన్ని పోగొట్టుకోడానికి మనం పాటించాల్సిన 8 మంచి పద్ధతులు. బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాటలన్నీ మర్చిపోకుండా ఉండాలి కదా. అందుకే బౌద్ధ భిక్షువులందరూ కలిసి 4 సార్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్నారు. వాటినే బౌద్ధ సంగీతులు అంటారు. ఈ మీటింగ్స్లోనే బుద్ధుడి బోధనలన్నింటినీ పుస్తకాల రూపంలో రాసుకున్నారు. తరువాత కాలంలో బౌద్ధంలో ఏమేం మార్పులు వచ్చాయి, శాఖలుగా ఎలా విడిపోయింది అన్న విషయాలు కూడా ఈ సమావేశాల వల్లే మనకు తెలిసాయి. కొంతకాలం గడిచాక బౌద్ధమతం 2 పెద్ద గ్రూపులుగా విడిపోయింది. ఒకటి హీనయానం, ఇంకొకటి మహాయానం. తేడా చాలా సింపుల్. హీనయానం వాళ్ళు బుద్ధుడు మనకు దారి చూపించిన ఒక గొప్ప గురువు అని నమ్మి ఆయన చెప్పిన ఒరిజినల్ రూల్స్ ఫాలో అయ్యారు. వీళ్ళు విగ్రహాలు పెట్టలేదు. మహాయానం వాళ్ళేమన్నారంటే బుద్ధుడు గురువు కాదు, ఆయనే దేవుడు అని ఆయన్నే పూజించడం మొదలుపెట్టారు. విగ్రహాలు కట్టి పూజలు చేశారు. వాళ్లు వాడిన భాష కూడా వేరు. ఒకరు పాలీ భాష వాడితే ఇంకొకరు సంస్కృతం వాడారు. ఓకే, ఇది బౌద్ధమతం కథ. మరి మనం ముందే చెప్పుకున్నట్టు అదే టైంలో ఇంకొక పెద్ద ఉద్యమం కూడా వచ్చింది. అదే జైనమతం. మరిప్పుడు జైనమతం గురించి, అందులో అత్యంత ముఖ్యమైన గురువైన మహావీరుడి కథ గురించి తెలుసుకుందాం. జైనమతంలో ఒక విషయం చాలా ప్రత్యేకం. ఇక్కడ ఒక్కరే గురువు ఉండరు. దారి చూపించడానికి మొత్తం 24 మంది గురువులు లేదా తీర్థంకరులు వచ్చారని నమ్ముతారు. వీరిలో మొట్టమొదటివారు వృషభనాథుడు. మనకు ఎక్కువగా తెలిసిన వారిలో 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఆయన 4 ముఖ్యమైన ప్రతిజ్ఞలిచ్చారు. కానీ వీరందరిలో చివరివారు 24వవారు, అత్యంత ముఖ్యమైనవారు, వర్ధమాన మహావీరుడు. ఆయనే జైనమతానికి ఒక పూర్తి రూపాన్నిచ్చారు. జైనమతంలో ఫైనల్ గోల్ ఏంటంటే కైవల్యం సాధించడం. కైవల్యం అంటే సుప్రీం నాలెడ్జ్, అంటే పూర్తి జ్ఞానం పొందడం, జనన మరణాల చక్రం నుంచి బయటపడటమన్నమాట. మహావీరుడు తన 42వ ఏట చాలా కఠినమైన తపస్సు చేసి ఈ కైవల్యాన్ని సాధించారు. అప్పట్నుంచి ఆయన్ని జినుడు అని పిలిచారు. జినుడు అంటే తన కోరికల్ని, ఇంద్రియాలని గెలిచినవాడు అని అర్థం. సరే, మరి మహావీరుడు ఏం బోధించారు? ఆయన చెప్పిన ముఖ్యమైన సూత్రాలేంటి? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. జైనమతానికి 5 పిల్లర్స్ లాంటివి. ఈ 5 గొప్ప ప్రతిజ్ఞలు. వీటినే పంచమహావ్రతాలు అంటారు. అవి అహింస, అంటే ఏ ప్రాణిని హింసించకూడదు. సత్యం, అంటే ఎప్పుడూ నిజమే చెప్పాలి. అస్తేయం, అంటే దొంగతనం చేయకూడదు. అపలిగ్రహం, అంటే అవసరానికి మించి ఆస్తి ఉంచుకోకూడదు. ఈ 4 ఆల్రెడీ 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు చెప్పారు. వీటికి మహావీరుడు 5వదిగా బ్రహ్మచర్యాన్ని యాడ్ చేశారు. ఈ 5 జైనులకు చాలా చాలా ముఖ్యం. మరి ఆ కైవల్యం సాధించాలంటే ఏం చెయ్యాలి? దానికి జైనమతం 3 దారులు చూపిస్తుంది. వాటినే త్రిరత్నాలు, అంటే 3 ఆభరణాలు అంటారు. అవేంటంటే సరైన నమ్మకం, సరైన జ్ఞానం మరియు సరైన నడవడిక. ఈ 3 కరెక్ట్గా ఉంటేనే ఆ ఫైనల్ గోల్ రీచ్ అవ్వగలమన్నమాట. బౌద్ధంలో లాగానే జైనంలో కూడా తర్వాత 2 గ్రూపులు ఏర్పడ్డాయి. దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఒకసారి ఉత్తర భారతదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు జైనుల్లో కొంతమంది భద్రబాహు అనే గురువుతో కలిసి సౌత్ ఇండియాకి వలస వెళ్ళిపోయారు. మరికొంతమంది స్థూలభద్ర అనే గురువుతో అక్కడే ఉండిపోయారు. చాలా ఏళ్ల తర్వాత సౌత్కి వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చారు. అప్పటికి నార్త్లో ఉన్నవాళ్లు తెల్లని బట్టలు వేసుకోవటం లాంటి కొన్ని మార్పులు చేసుకున్నారు. సౌత్ నుంచి వచ్చిన వాళ్లు లేదు, మేము ఒరిజినల్ రూల్స్ పాటిస్తాం, బట్టలు కూడా ధరించం అన్నారు. అలా తెల్లని బట్టలు వేసుకునేవాళ్లు శ్వేతాంబరులయ్యారు. బట్టలు లేకుండా కఠిన నియమాలు పాటించేవాళ్లు దిగంబరులు అయ్యారు. ఇదండి బౌద్ధ, జైన మతాలు ఎలా పుట్టాయో చెప్పే కథ.
అంతా బాగుంది కాని ఒక్క ప్రశ్న మిగిలిపోయింది. హింస వద్దు అనడం, కోరికల్ని కంట్రోల్ చేసుకోవడం, నిజం మాట్లాడటం ఇవన్నీ వేలేళ్ల కిందట చెప్పిన మాటలు. మరింత ఫాస్ట్గా కాంపిటీషన్తో పరిగెడుతున్న మన ఇప్పటి లైఫ్లో ఈ మాటలకు ఇంకా విలువుందా? ఈ సూత్రాలు మనకు ఇంకా అవసరమా? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.